పాటించుకుంటూ ఒకటి తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టుగానే. అందుకొరకే మనం ఏం చేయాలి? తప్పిపోకూడదు. కూరలో అన్ని వేసి ఉప్పు వేసిలేమనుకోండి, కూర రుచి కొడుతుందా? కొట్టదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. నోరు బలి రుచిని కోరుకుంటుంది, కమ్మని రుచులను కోరుకుంటుంది. అమ్మోళ్ళు, అక్కోళ్ళు, చెల్లెళ్ళు జాంకోసారి గంటలకే లేచి నాకి చూస్తారు. ఎందుకనంటే ఇది కమ్మగుందా లేదు. లటుకులు కొట్టేట తల్లులు కూడా ఉన్నారు కొంతమంది. బా ఈరోజు కూర జబర్దస్త్ అవుతుందా అన్నాడు. అవునా కదా? అంటే అమ్మ వాళ్ళను, భార్యను అన్నిటిని మేము సమాజంలో చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు కొంచెము దాని మీద కొంచెం అవగాహన ఉంది. అంతేకాకుండా మీరు చేసిన వంట బాగుందని అనలే. ఏమనాలమ్మా? బాగుందే అనలే, చాలా బాగుంది అనలే. అంటేనే మీకు ఇంకొక ముద్ద ఎక్కువ పెడతారు. మీరు లేదు అని అన్నాం అనుకోండి, అమ్మా ఏం కూరమ్మా ఇది అంత బాగలేదు కదా అంటే, నేను చేసి దండగ కదా ఈ మనిషికి వేసి అనుకుంటారా? ఈ లోకంలో వేసే కూరకు పువ్వకే రుచి ఒప్పకపోతే, నీలో నాలో ఒకవేళ పాపం ఉండి నేను పరిశుద్ధునిగా జీవించాలి అని అనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కాబట్టి ఇదంతా కూడా లింక్ సిస్టమ్ అయి ఉంటున్నది. కుటుంబంతో సంబంధము, సమాజంతో సంబంధము, అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకడానికి దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. సామెతలు 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. మళ్ళీ మళ్ళీ చెప్తుంది దేవుని వాక్యము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా. ఎట్లా గైకొనాలంట? హృదయపూర్వకంగా గైకొనాలి. అవి ఏమిస్తామంటమ్మా? దీర్ఘాయువును, సుఖ జీవముతో నిండిన గడుచు సంవత్సరమును, శాంతిని నీకు కలుగజేయును. దయను, సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టడము. చూడండి ప్రియమైనటువంటి వారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఎప్పుడు కూడా ఏమనుకోవద్దంట? నేనే జ్ఞానిని కదా, నాకే తెలివి ఉంది, అయ్యో వీళ్ళకి లేదు కదా, అయ్యో ఈయనకి లేదు కదా, ఈమెకి లేదు కదా అని ఎప్పుడు అనుకోవద్దంట. ఇతరుల మీద ఏళ్ళు చూపిస్తే, ఒక్క ఏళ్ళు చూపిస్తే మన దిక్కు ఎన్ని ఏళ్ళు చూపిస్తాయి? 4 ఏళ్ళు చూపిస్తాయి. అందుకొరకే నేనేమనుకుంటా అంటే, నన్ను ఎవరన్నా తిట్టకోక వాళ్ళనైతే నేనేమన్నా ఇంకేమన్నా సరి చేసుకుంటా నాలో ఉన్న లోటుపాటు. ఎందుకు అని అంటే, ఎప్పుడు నేను జ్ఞానిని అని అనుకోవడమే లేదు. అంటే మీరు అనుకోవచ్చు, ఒకవేళ నేను బోధ చెప్తున్నా కదా నాకు తెలుసు అని మీరు అనుకోవచ్చు. నాకు కూడా ఏం తెలియదు, నాకు కూడా ఏమీ తెలియదు. దేవుని గొప్ప మర్మములు నాకు కూడా అంతా ఏమీ తెలియదు. ఎంతో కొంత తెలుసు, ఎంతో కొంత తెలుసు. జ్ఞానినైతే నేను కాదు. జ్ఞానమును అడిగాడు సొలొమోను ఆనాడు,
అజ్ఞానిగా మిగిలాడు సంసోను ఆనాడు. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో? ప్రభుని కృపను కోరుతావా? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడుగుతే నీ బదులేమో మానవా? ధనము కోరుతావా? ఘనము కోరుతావా? ధనము కోరుతావా? ఘనము కోరుతావా? ఏం కోరుకుంటామంటే ధనమే కోరుకుంటామా? సొలొమోను ఆనాడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. నాయనా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము కొదువగా ఉంది, నాకు జ్ఞానం, నాకు సహాయం చేయి నాయనా అడిగాడు. అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు ఏమిచ్చిండు? ఐశ్వర్యాన్ని కూడా. మనం ధనంగానే అడుగుతాము, జ్ఞానం అడగడం లేదు. అందుకొరకే మన దగ్గర జ్ఞానం కావాలని అడిగితే ధనం కూడా వస్తుంది. ధనం అడుగుతున్నాము, ధనం వస్తలేదు, జ్ఞానం వస్తలేదు. నేనైనా మనమైనా ఈ భూమి మీద చాలా మందిమైనా ధనం అడుగుతున్నాము, జ్ఞానం అడగడం లేదు. జ్ఞానం అడిగితే సొలొమోనుకు జ్ఞానంతో పాటు ధనాన్ని దేవుడు ఇచ్చాడు. మరి మనం ఏం అడగాలి? మనకు ఆధారం ఉంది, అదే అడగాలి. ఆయన నా కుటుంబాన్ని నడుపుకోవడానికి నాకు జ్ఞానం కావాలి నాయన. మంచి భర్తగా ఉండడానికి నాకు జ్ఞానం కావాలి నాయన. మంచి తండ్రిగా ఉండడానికి నాకు జ్ఞానం కావాలి నాయన. మంచి తల్లిగా ఉండడానికి నాకు జ్ఞానం కావాలి నాయన. మంచి భార్యగా ఉండడానికి నాకు జ్ఞానం కావాలి నాయన. మంచి తల్లిగా ఉండడానికి నాకు జ్ఞానం కావాలి. మంచి కుటుంబంగా కట్టుకోవడానికి నాకు జ్ఞానం కావాలి. మంచిగా బ్రతకడానికి నాకు జ్ఞానం కావాలి అని ఎప్పుడైతే మనం మోకరించి దేవుణ్ణి ప్రార్థన చేస్తామో దేవుడు ఏం చేస్తాడమ్మా? జ్ఞానంతో పాటు ధనము కూడా ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు ఆయన. తండ్రి చెడ్డవాడయ్యుండి కుమారుడు చేపను అడిగితే పాముని ఇస్తాడా? చేపనే ఇస్తాడు. అరే చేప ఏం తింటావురా, ముక్కలు ముళ్ళు గుచ్చుకుంటాయి, చికెన్ తిన అంటాడు తండ్రి. అరే చికెన్ కూడా జర ఈ మధ్యలో కొంచెం సూదులు గిదులు వేస్తున్నారు, మటన్ తిన అంటారు. అంటే తండ్రి ప్రేమ. చెడ్డవారయ్యుండి కూడా తండ్రి ప్రేమ గొప్పదిగా ఉంది అని అంటే మన పరలోకపు తండ్రి అంతకన్నా ఉన్నతమైన దేవుడు కాబట్టి ఆయన ఇంకా మనకు మంచివి ఇస్తాడు. నీ తలంపుల కంటే నా తలంపులు ఆకాశం అంతా ఉండవంట. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విశ్వాసంతో దేవుని ఏం చేయాలి? అడగాలి. యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీకు జ్ఞాపకము చేయును. మనకు వాక్యం ఏం చేస్తుంది? ఆదరణకర్త ఏం చేస్తుంది? బోధ జ్ఞాపకము చేస్తుంది. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మ గారు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ముగ్గు పుల్ల బీరువాలు ఒకటే దేవులాడుతున్నాయి. ఎక్కడ పోయినా సేనాలకు గజ్జలు ఊసిపోయిండే, మూట కట్టిపోయినా యాడుండవో అని దేవులాడతాం. దేవుని వాక్యం యాడుందని దేవులాడతామా? సత్యమును అమ్మివేయక కొని ఉంచుకోమని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతూ ఉన్నది. మట్టిలో పుట్టినటువంటి దాన్ని వాటికి విలువ ఇస్తాం. మనము సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతాము. అందుకొరకే మనం పేదవాళ్ళము బీదవాళ్ళుగా మనం ఉంటూ ఉన్నాం. సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పని అయిన మాపై ఎందుకింత
ఎంత ప్రేమ. సృష్టికర్త అయినటువంటి దేవునికి మన మీద ప్రేమ ఉంది. దేవుని మీద మనకు ఏం లేదు, ధ్యాస లేదు. ఈ బీదోళ్ళు కావడానికి గల కారణాలు ఏంటివి? ధనాన్ని అడుగుతాము, జ్ఞానం అడుగుతాము. ఇప్పుడు నేను కూడా బీదోన్నే, ధనవంతున్నమ్మా. మీరు కూడా బీదోళ్ళ, ధనవంతులు. మనం ఎందుకు బీదోళ్ళం అవుతామమ్మా? క్రీస్తును కలిగినటువంటి మనం అందరం ధనవంతులమై ఉన్నాం. అంటే ఈ లోకంలో ఉన్న ధనం మనకు లేకుండాదేం కనిపించదేం, కానీ క్రీస్తును కలిగినటువంటి వాళ్ళం సర్వ సంపదలు మనలో ఉన్నాయా లేదమ్మా? సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. సర్వ సంపదలు కలిగి ఉన్నాం మనము. నేను బీదోని కాదు, మీరు బీదోలు కాదు, ఎవరు బీదోలు కాదు. ఎప్పుడైనా నేను బీదగా నేను చెప్పుకోకండి. దేవుడు దయచేసి యేసుప్రభు నన్ను ఏం చెప్పుకోకూడదమ్మా? ఏం చెప్పొద్దమ్మా? బీదోళ్ళమని చెప్పొద్దు. నేను ఎవరు అడిగినా, నాకు అప్పులున్నా బాధలున్నా ఏమున్నా, నేను మధ్య ఏమంటారంటే ఒకప్పుడు ఏలియాకి ఏమైనా పైసలు ఇస్తే ఇస్తాడో ముంచుతాడో అనేటటువంటి భావన ఉండే. ఇప్పుడు ఏలియా అడగనిక పోతే నీతోనే పైసలు మస్తు అనేది దేవుడు ఇచ్చిండు నాకు. ఏమి ఇచ్చిండమ్మా? ఏలియా దగ్గరనే మస్తుండే పైసలు అన్నిటి కాడికి దేవుడు ఆ మాట పెట్టాడు. మరి ఇది గొప్ప మాటనా కాదమ్మా? క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారు మనమందరం ధనవంతులమే, పేదవాళ్ళం కాదు. క్రీస్తు ఇచ్చే ఐశ్వర్యము వలన మనం ధనవంతులమే. పాపంలో ఉండకుండా పరిశుద్ధులుగా దేవుడు ఏర్పాటు చేసాడు. ఇంతకన్నా ధనం ఇంకేం కావాలి మనం? ఏమైనా ఉందా? ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము. మోక్ష మార్గం కావాలన్నా యేసు దగ్గరికి రావాలి. నిత్య జీవం కావాలన్నా యేసు దగ్గరికి రావాలి. పాపం పోయి పరిశుద్ధులుగా మారాలన్నా యేసు దగ్గరికి పోవాలి. యేసు దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర ఏముందమ్మా? సంతోషము, సమాధానము, ప్రేమ, దయాలుత్వము, మంచితనం, సాత్వికము, ఆశానిగ్రహం, ఇంటి వాటికి విరోధమైన నియమమేమి ఇది లేకుండా ఆయన మనల్ని ప్రేమించండు. ఇప్పుడు ఎవరి దగ్గర మీరు ఏం చెప్పాలి? ఎవరన్నా మిమ్మల్ని అడిగింది అనుకోండి, డబ్బా అడిగింది అనుకోండి, ఉందానన్నా లేదన్నా, వేళ లేకుంటుంది అనుకోండి జేబులా, ఏమన్నా మస్తుండే కానీ నీకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పండి. నా దగ్గర మస్తుండే కానీ అది వేరే పని మీద ఉంది. అది లేవు అనేది ఏం లేదు, ఉండయి, అది వేరే పని మీద ఉంది అనలే. లేవని మాత్రం మీరు ఎప్పుడు అనకండి. ఎందుకంటే లేవు అని అంటే మన పరిస్థితి లేవే, కావంటే కావే. కాబట్టి మనం అందరం క్రీస్తు, ఇదొక్కటి ధ్యాస పెట్టుకోండి. నేను క్రీస్తుని కలిగి ఉన్న నేను ధనవంతున్నే, నేను క్రీస్తుని కలిగి ఉన్న ఐశ్వర్యవంతురాలనే. గట్టిగా మీరు ఎప్పుడైతే నమ్మి చూడండి, ఒక సంవత్సరం నమ్మి చూడండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఎవరితో కూడా మీ బాధలు చెప్పుకోకండి, ఎవరితో కూడా మీ బలహీనతలు చెప్పుకోకండి, ఎవరితో కూడా నా దగ్గర ఏం లేదండి అని దేవునితో ఏడవాడి.
మనిషితో ఏడవకండి, మీ బాధ దేవునితో చెప్పండి. అవును నాయనా, నా దీన పరిస్థితి ఇది, నీ చిత్తమైతే నన్ను మార్చు నాయన అని దేవునితో అడగండి. మార్చగలిగేవాడు దేవుడై ఉంటున్నాడు, మనిషి మార్చడు. మార్చగలిగేవాడు దేవుడై ఉంటున్నాడు, ఆయన మాత్రమే మార్చగలుగుతాడు నిన్ను నన్ను. మానవులు మార్చలేరు. కాబట్టి మీ బాధ ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. నాయనా, నీ చిత్తమైతే, ఎక్కువ ప్రార్థన అవసరం లేదు, నీ చిత్తమైతే నన్ను నడిపించు నాయన. మోషే గారు ఎటువంటి భాష మాట్లాడే కలిగినటువంటి వారమ్మా? పవిత్రమ్మా, నత్తివాడు మోషే. ప్రభువా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు మాటలు మాట్లాడడానికి రాదు అని అంటే, నేను నీకు తోడై ఉండి నడిపిస్తా అన్నాడు. పౌలు గారు చెప్పారు, నాకు ముళ్ళుంది అని అంటే, నా కృప నీకు చాలు అన్నాడు. ఆయన కృప మాత్రమే చాలు మనకు. ఏడైనా ఏ రాత్రి అయినా ఒక టవల్ వేసుకొని నిద్రపోతాం, పరిపూర్ణంగా నిద్రపోతాం మనం. దొంగల బాధ లేదు, దోపిడీదారుల బాధ లేదు, ఎవరి బాధ లేదు. అదే ధనవంతుడైతే నిద్ర రాదు. వస్తుందా? ఎవరనే అంటే మనం ఇంకా ధనవంతుని కన్నా ధనవంతులమే కదా మనం, అవునా కదా? కాబట్టి క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీవు నేను పరిపూర్ణమైన ధనవంతులమై ఉంటూ ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. కనికర సంపన్నుడా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ వందనాలు. ఇంతసేపు నైనా క్రీస్తును కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా మేమందరం ధనవంతులమై ఉంటున్నాం నాయన. ఎవరం కూడా బీదవాళ్ళము కాదు నాయన. ఎవరం కూడా అంగవైకల్యం కలిగిన వారిని చిన్న చూపు చూసేటటువంటి వారిగా మేము ఉండకుండా, ఎవరైనా పేదరికంలో ఉంటే, పరిస్థితులు బాగలేకపోతే వారిని చూసి అవహేళన చేయకుండా, అవమానపరచకుండా నాయన ప్రార్థించే మంచి మనసు, అర్థం చేసుకునే మంచి మనసును మాకు దయచేయండి. మా దగ్గర ఏమున్నా లేకపోయినా క్రీస్తును కలిగి ఉన్నటువంటి వారం ధనవంతులమై ఉన్నాం, ఐశ్వర్యవంతులమై ఉంటూ ఉన్నాం, పరిశుద్ధులమై ఉంటున్నాం, పరమునకు చేరాల్సినటువంటి వారసులమై ఉంటున్నాం అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని అత్యధికంగా ఉన్నత స్థానంలో ఉంచుతూ, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, జీవఫలాన్ని అర్పిస్తూ ముందుకు కొనసాగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మేము వీర వాళ్ళము కాదు నాయన. ఈ లోకం క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళము ఐశ్వర్యవంతులమై ఉంటూ ఉన్నాం, సర్వ సమృద్ధి మేము కలిగి ఉంటున్నాం నాయన. ఉన్నవారు వారు అనేక రకాల భోజనాలు చేయవచ్చు. మాకు కూడా నాయన మీరు అన్ని రుచులను మాకు చూపించగలుగుతూ ఉన్నారు నాయన. ఈ లోకంలో ఒకప్పుడు పేదరికము చాలా ఉండి, ఏమి దొరకని కాలంలో ఉండి ఉండొచ్చు పెద్దల కాలంలో నాయన. మేము కూడా అన్నిని భోజనం చేయడానికి మీరు మాకు సదా అవకాశాన్ని కల్పిస్తూ, అన్నిటి మీద నాయన మమ్మల్ని మీరు ముందుగా తలగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎన్ని ఉన్నా ఆదివారం ప్రశాంతంగా దేవుని సన్నిధిలో గడపలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని నమ్మనటువంటి వాళ్ళు, మిమ్మల్ని నమ్మినటువంటి బిడ్డలు ప్రతి ఆదివారం సన్నిధికి చేరుకొని మిమ్మల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మరలా చెప్పుదును ఆనందించమని మీరు సెలవిచ్చారు. మరలా చెప్పుదును ఆనందించమని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. ఇదిగో నాయన, వాక్యం విన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరు వారి హృదయంలో మంచి నేలలో పడి ఫలించే విత్తనముగా 30 60 100 మీరు ఆశీర్వదించుమని, దీవించుమని. మేము ఇక మీద అన్నాడును మాకు అది లేదు ఇది లేదని చెప్పుకునేటటువంటి వాడము కాకుండా, ఏం చెప్పుకున్నా మీతోటి మాత్రమే చెప్పుకొని, ప్రజలతో ఏమీ చెప్పుకోకుండా
మీతో మాత్రమే మొరపెట్టడానికి, మీరు మాత్రమే మా అంతరంగాన్ని పరిశీలన చేసి ఆశీర్వదించగలిగిన దేవుడై ఉంటున్నారని గ్రహించి ముందుకు కొనసాగడానికి కృప చూపించి సహాయం చేయండి. మీ సన్నిధికి ఆశ కలిగి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. మీ ఆశీర్వాదం నంది నిత్యము ఈ కుటుంబాలనైనా ఆశీర్వదింపబడడానికి కృప చూపించి సహాయం చేయమని మీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరు వారి అవసరతలు అక్కర్లన్నీ కూడా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. దయతో కనికరించి మాకందరికీ మిమ్మల్ని గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.